ఛానల్ యూట్యూబ్ వారికి స్వాగతం, శుభోదయం. ఈరోజు మనం ఈ ఛానల్లో మన నీటిగా అనేటువంటి వెంకటస్వామి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇంతకుముందు స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. వారు ఈ జన్మలో మరి వెంకటస్వామి గారు జన్మ తీసుకున్నారు. వారికి ఎలా ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గాంధీ గారిగా ఎలా తెలుసు, వారు మెడిటేషన్లో వచ్చిందని చెప్పారు. వారితో మరి వారి ఎక్స్పీరియన్స్ ఏందో కనుక్కున్నాం. వారితో పరిచయం చేసుకొని వారికి ఆ జన్మం గురించి మనం తెలుసుకున్నాం. వెంకటస్వామి గారు చెప్పండి. నమస్తే సార్. ఏఎంసీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటస్వామి. ఈ జన్మలో మా తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు. నేను 18 సంవత్సరాలైంది ధ్యానంలోకి వచ్చి సార్. యాత్రిజంగా జరిగింది. అది భగవంతుని యొక్క సంకల్పం. అది బ్రహ్మర్షి పత్రిజీ గారిని కలవటం మరి ఎంతో అదృష్టం. నేనేమి అనారోగ్యం కోసం రాలా ధ్యానంలోకి, సత్యం తెలుసుకుందాం రాలా. భగవంతుడి సంకల్పం. శిష్యుడి సిద్ధంగా ఉంటే ప్రతిసారి చెప్తూ ఉంటారు. గురువు శిష్యుడి జీవితంలోకి వస్తారని ప్రతిసారి జీవితంలోనే తెలిసింది, జరిగింది. అది మనందరికీ తెలిసిందే. సదానంద యోగి గారు మరి ప్రతిసారిని వినుక్కుంటూ కన్నులు రావటం, ప్రతిసారి రెడీగా ఉన్నారు, గురువు దగ్గరికి వెళ్ళారు. అలాగే నా జీవితంలో కూడా జరిగింది. అది నేను అప్పట్లో యాత్రికంగా టీవీ చూడటం, గురువుగారిని 3 రోజుల తర్వాత గురువుగారిని కలవటం, ధ్యానం చేయటం. ధ్యానం చేసిన కొత్తలోనే నా జన్మ తెలుసుకున్నాను. ధ్యానం తెలుసుకున్నాను. నా గత జన్మ ఏంటో నేను చూశాను. అంటే గత జన్మ ఏంటి, ఆ స్మృతులు ఏంటి, ఎలా చెప్పగలరు? మాకు కొంచెం అర్థమయ్యేది చెప్పగలరా? అంటే గత జన్మలు స్మృతులు అంటే నాకు ఆ గాంధీజీ పేరు ఎత్తితేనే నాకు నా లోపల అనేక రకాల మార్పులు వచ్చేస్తుంది. హింస చూసినా నేను తట్టుకోలేదు. గాంధీజీ అంటే అహింస అంటే గాంధీజీ అని ప్రతిసారి చెప్పారు. అహింసకు అవతారం వచ్చి గాంధీజీ అని మన గురువుగారు చెప్పారు ప్రకృతి గారు. నేను 10 ఏళ్ల క్రితం 18 ప్రోగ్రామ్స్కి ప్రచారానికి గుజరాత్ వెళ్ళాను. 2 సంవత్సరాల గుజరాత్లో ఉన్నాను. అక్కడ తెలుగు వాళ్ళు ధ్యాన మిత్రులతో దీంతో ప్రచారం చేశాం. అప్పుడు పోరుబందరు, అప్పుడు గత జన్మలో ఉన్న మా ఇంటికి వెళ్ళాను. అక్కడ పోరుబందరు మాస్టర్స్ తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అంటే మీరే అడిగారా? ఎవరిని అడిగితే ఆ ఇల్లు చూపించండి అడిగారా? అక్కడ ఉన్న లోకల్ అలాగే తీసుకెళ్తున్నారు. అక్కడ రేటా మేడం, గుజరాత్ సూరత్ మేడం, తిరుమల మాస్టరు, ఇంకొక అక్కడ ఒక పోరుబందరు మాస్టర్స్ అందరితో పాటు నేను కడిగాను. ఆ ఇంటికి వెళ్ళగానే నాకు దుఃఖం వచ్చేసింది. 1 గంట సేపు నా లోపల ఆ ప్రదేశం చూడగానే ఏడుపు, ఒక రకమైన దాన్ని చెప్పలేము, అది మాటలతో వర్ణించలేము. కానీ అక్కడ పుట్టి పెరిగింది ఆ వాతావరణం అది అలాంటిది. అక్కడ నా గత జన్మ నేను ధ్యానంలోకి వచ్చిందో చూసుకున్నాను. ప్రతిసారి కూడా గత 10 ఏళ్ల క్రితము అహ్మదాబాద్లో ప్రతిసారి ప్రోగ్రామ్ జరిగితే అక్కడ గుజరాతీ మాస్టర్స్, మన తెలుగు మాస్టర్స్ అందరూ ఆ ప్రతిసారి ప్రోగ్రామ్కి వెళ్ళారు. నేను సూరత్లో ఉన్నాను. ప్రతిసారి స్వయంగా చెప్పారు నా జన్మ గురించి. ప్రతిసారి ఏం చెప్పారు? వాడే గాంధీజీ వెంకటస్వామి అని చెప్పారు. వాళ్ళందరూ వచ్చి, నేను సూరత్లో మెడిటేషన్ చేసుకుంటే వాళ్ళందరూ వచ్చి, కిషోర్ గారు, వైజాగ్ కిషోర్ గారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు గాంధీజీ అంట, ఇంకొక వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాను. నాకు ప్రతిసారి చెప్పారు. నేను వెళ్ళలేదు, వాళ్ళు చెప్పారు. అప్పుడు గాంధీ మహాత్ముని ఆశయం స్వతంత్రాన్ని సాధించాలని ఉండే. ఇప్పుడు నేటి గాంధీ యొక్క ఆశయం ఏంటి? నేటి గాంధీజీ ఆశయము, గత జన్మలో నేను, మనకు ప్రతి ఒక్కరికి లైఫ్ పర్పస్ ఉంటుంది. ఎవరు కారణం లేకుండా జన్మ తీసుకోరు. ప్రతిసారి చెప్తారు. పై లోకాల్లో మనం ఏది ఎంచుకుని వస్తాం. భూలోకం ఏ తల్లిదండ్రులని ఏ పని చేయాలి అన్నీ ఎంచుకుని వస్తాం. గత జన్మలో స్వతంత్రం తీసుకురావాలి, అహింసతో అది డిజైన్ చేసుకుని భూమి మీద వచ్చాడు గాంధీజీ. అది చేసేయలేడు, అందరికీ తెలిసిన విషయమే. అలాగే గత జన్మలో కూడా అహింస చేద్దామని, శాకాహారం చేద్దామని 2 తెచ్చుకున్నారు. కానీ అది చేయలేకపోయా గాంధీజీ పైకి వెళ్ళిపోయారు. మళ్ళీ గురువుల యొక్క సమక్షంలో ఏ తల్లిదండ్రులు ఏ ఫ్యామిలీస్ అన్ని ఉంచుకుని గురువుల యొక్క సూచనలతో నేను మాది కృష్ణా జిల్లా బంటిమిల్లి వెళ్ళాము. మా నాన్నగారు రైతు, అక్కడ పుట్టడం జరిగింది. విశ్వ ప్రణాళిక ఇదంతా. విశ్వ ప్రణాళిక నాకు తర్వాత ధ్యానం చేయగా, అక్కడ సేవ చేయగా, ప్రచారం చేయగా, ఆ తర్వాత మెల్లిమెల్లిగా తెలిసింది మరి ఇక్కడ ఎందుకు పుట్టాలి, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాలి. మా ఇంట్లో మాంసం తినేవాళ్ళు, మా నాన్నగారు, మా అమ్మగారు తిన్నారు, మా సిస్టర్, మా బ్రదర్. ఇట్లా ఇది పెట్టి పచ్చడి పెడితే తినేవాడు. నేను 10th వరకు చదివాను. నాకు తెలియదు మాంసం తినకూడదని తెలియదు. ఇట్లా ఇది పెడితే తినేవాడు. ఇష్టపడుకుంటాను. తల్లిదండ్రులు చెప్పలా, గురువులు స్కూల్లో చెప్పలా. ప్రతిసారి చెప్పినా మానేస్తాను. శాఖ అన్నయ్య
అయితే ఎందుకు ఆ కుటుంబంలో పుట్టానంటే అది విశ్వప్రణాళిక. మా చుట్టుపక్కల అన్నీ కలిపి అక్కడ అన్నీ చేపల చెట్లు 20 సంవత్సరాల ముందు లేవు, 20 సంవత్సరాల నుంచి చేపల చెట్లు వరి పొలాలను నాశనం చేస్తారు. కనుక అక్కడ అహింసని విప్లవం తీసుకురావాలి. మరి దానికోసం మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మేము గ్రామాన్ని తిరిగి శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్కల ప్రతి గ్రామం వెళ్ళి శాకాహార యొక్క ర్యాలీలు, శాకాహార ప్రాముఖ్యత గురించి అందరికీ చెప్తాం. జంతు బలి చేయొద్దు, చేపల చెల్లు చేయవద్దు, ఇది మహాపాపం అని వాళ్ళకి చంటి పిల్లలు చెప్పినట్టు చక్కగా చెప్తూనే ఉన్నాం. మార్పు వచ్చిందా మీ ఏరియాలో? తప్పకుండా వచ్చింది. ఇది వరకు తినేవాళ్ళు కాదు 15 ఏళ్ళ క్రితం, ఇప్పుడు తప్పు అని తెలుసుకున్నారు. అంటే కోవిడ్ తర్వాత చాలా మార్పు వచ్చిందా? కోవిడ్ ముందే తెలుసుకున్నారు, మారిన వాళ్ళు ఉన్నారు. ర్యాలీలు చేయగా చెప్పగా తర్వాత మరింత మార్పు వచ్చింది. ప్రకృతి ముప్పని ప్రకృతి చేస్తాం, మన పని మనం చేస్తూ ఉంటే ప్రకృతి పని భగవంతుడు చేస్తూ ఉంటాం. ఇది నా స్వానుభవం. నేను గత జన్మ సంకల్పం గ్రామ స్వరాజ్యం కోసం మరి నేను సంకల్పించాను. ఎందుకు ఆ ప్రాంతంలో పుట్టాలని గ్రామ స్వరాజ్యం కోసం మళ్ళీ అక్కడ పుట్టాను. దేశానికి పట్టుకొమ్మలు ఎక్కడ ఉన్నాయంటే గ్రామంలోనే ఉన్నాయి. గ్రామం లేకపోతే దేశమే లేదు. అన్నం పెట్టి రైతు లేకపోతే దేశం లేదు. పట్టణాల్లో ఏమీ లేదు. మీరు నేటిగా ప్రతి ఒక్కరు శాకాహారం తినాలి, ధ్యానం చేయాలని కూడా ఉందా? మీ ఓన్లీ శాకాహారం తినాలి? ధ్యానానికి ఫస్ట్లో చెప్పేవాడు, కానీ నాకు శాకాహారం ఎక్కువ చెప్తాను. శాకాహారం ఎక్కువ. నేను స్కూళ్ళు కాలేజీలు గత ధ్యానంలోకి వచ్చిన 18 ఏళ్ళ నుంచి స్కూళ్ళు కాలేజీలు కృష్ణా జిల్లాలో ఎవరు తిరగల, నేను తిరిగినట్టుగా. నేను వచ్చిన ధ్యానంలో వచ్చిన కొత్తలో నుంచే స్కూళ్ళు కాలేజీలు చెప్తూనే ఉన్నాను. నేను ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా సార్. 13 రాష్ట్రాలు తిరిగాను. ఒక 50 లక్షల 60 లక్షల మందికి శాకాహారాన్ని ధ్యానాన్ని పిరమిడ్ శిక్షణ అందించాను 18 ఏళ్ళ నుంచి. మాది కృష్ణా జిల్లా ఇది వరకు. విజయవాడ కూడా కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఇది. నేను తిరిగినట్టు ఏ పిరమిడ్ మాస్టర్ తిరగల మా కృష్ణా జిల్లాలో. అంత అని విశ్వప్రణాళిక. భగవంతుడి సంకల్పం, ప్రకృతి మాత నాకు ఇచ్చిన వరం, నేను పైన తెచ్చుకున్న డిజైన్ అన్ని కలగలిపి నా ఇష్టపూర్వకంగా ప్రకృతి చేయించదు, భగవంతుడు చేయించదు. నా ఇచ్చ ప్రకృతి భగవంతుడు వీళ్ళందరూ కలగలిపి చేసిన పనులు మాట. అప్పుడు మీరు గత జన్మలో అంటే మన మహానుభావులు అల్లూరి సీతారామరాజు కావచ్చు, నేచర్ చంద్రుడు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో మీరు సాన్నిధ్యం అలాంటి స్మృతులు ఏమైనా గుర్తున్నాయా? ఉంటే వాటిని ఏమైనా మాతో షేర్ చేసుకోవాలా? అల్లూరి సీతారామరాజు గారు నేను వచ్చేసరికి ఎప్పుడు వెళ్ళిపోయారు. అల్లూరి సీతారామరాజు లేదు. ఆయన అయిపోయిన తర్వాత గాంధీజీ వచ్చారు. వాళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళు విప్లవం చేశారు వాళ్ళ స్థాయిలో. గాంధీజీ వాళ్ళ తర్వాత వచ్చారు కదా. అహింస కోసం అవతారమూర్తి ఆయన. వీళ్ళందరూ హింసతో తెద్దాం అనుకున్నారు స్వతంత్రం, కనుక అవల గురువులందరూ ఎంచుకున్నారు నన్ను. ఈ వ్యక్తి వెళ్తే భారతదేశం స్వతంత్రం వస్తుంది, ఎలా వెళ్తే బాగుంటుందని నేను ఆ అహింసకి మరి పైన డిజైన్ ప్రకారం భూమి మీదకి వచ్చాను. అలా చేశారని ప్రపంచం మొత్తం తెలుసు, భారతదేశం కదా ప్రపంచం మొత్తం తెలుసు గాంధీజీ గురించి. అయితే స్వతంత్రం రాకుండా మహాత్ముడు చెప్పేవాడు ఏమని, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలి అని చెప్పేవాడు. అంటే అహింస సిద్ధాంతాన్ని అంత కట్టుబడి ఉండేవాడని అనుకుంటారు. ఇప్పుడు ఈ కాలానికి అది సరిపోతుందా, లేకుంటే అహింస సిద్ధాంతాలు అన్న మార్పు వచ్చిందా? ఇప్పుడు నేటి గాంధీ ఏం చెప్తారు అడిగి? అది ఎప్పుడు డిజైన్ అప్పుడే. ఎప్పటికప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు సార్. ఎన్టీ రామారావు గారు ఈ సినిమాలో ఈ పాత్రకి ఆ వేషము, ఆ డైలాగులు అవంటి. మళ్ళీ అదే ఎన్టీ రామారావు గారు నెక్స్ట్ సినిమా అయ్యేసరికి వేషం మారిపోతుంది, డైలాగులు మారిపోతుంది. అంటే ఏ పాత్రకి తగ్గట్టు ఆ డైలాగులు ఉంటే ఆ పాత్ర తగ్గట్టు సన్నివేశము అవన్నీ రచించబడి ఉంటుంది విశ్వ ప్రణాళిక. అప్పుడు గాంధీజీ అట్లా ఉన్నారు, చొక్కా లేకుండా తిరిగారు. అవన్నీ అహింస కోసం చేసిన ప్రణాళిక అది. అప్పుడు జరిగింది అది. ఇప్పుడు పరిస్థితులు బట్టి అట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది స్వయిచ్ఛ. మీరు నేటిగా నేను చెప్పారు పిరమిడ్ సిస్టంలో ఎవరికైనా తెలుసా? అంటే మీరు ఇట్లా అని ఒక సీనియర్ మాస్టర్కి ఎవరు ఉంటారు, నిన్నెవరు మనము పర్సనల్ డిస్కషన్లో కేశవరాజు గారు ఉన్నారు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్తారా? దాని గురించి మరింత ఎవరిని చెప్తారు? నేను పిరమిడ్ సొసైటీలో ఇప్పటి వరకు పబ్లిక్గా చెప్పింది లేదన్నమాట. ఈ మధ్యకాలం పత్రిసారు ఒక 2 సంవత్సరాలు బాడీ వేకేట్ చేసిన తర్వాత ఆ ప్రకృతి మాత్రం నాతో చెప్పిస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు పత్రిసారికి మాత్రమే తెలిసిన ఈ గాంధీ ఇప్పుడు మొత్తం సొసైటీకి కాదు ప్రపంచం మొత్తం ప్రకృతి మాత చెప్పిస్తుంది నాతో. ఇప్పటి వరకు నా అనుభవం ఉండేది, ఎవరో ఒక్కరికి కొందరికి మాత్రమే చెప్పాను ఆ అనుభవం, ఎక్స్పీరియన్స్. క్లాసులు చోట నేను వెళ్ళి క్లాసులు చెప్తూ ఉంటాను.
అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది అవసరం, నేచర్కి అవసరం. అహింస భూలోకం చేయటం కోసం ఇప్పుడు గాంధీజీ ఇప్పుడు మళ్ళీ ప్రపంచానికి ఎంటర్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి నేటి గాంధీగా మీరే సందేశం ఇస్తారు? ఇప్పుడు యువతకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే సందేశం, హింస చేయకూడదు. ఏమవుతుందంటారు? యేసు ప్రభు చెప్పాడు సార్, బైబిల్లో ఉంది, చదవండి. నువ్వు కత్తితో నరికితే కత్తితో చంపబడతావు. యేసు ప్రభు చక్కగా బైబిల్లో రాశారే, ఆయన చెప్పబడి వాక్యం ఉంది, బైబిల్లో కూడా ఉంది వాక్యం. వాక్యం ఉంది. నువ్వు కత్తితో చంపితే నువ్వు కత్తితో నరకబడతావు. దాని అర్థమేంటి? జీవుల్ని కత్తితో చంపుతారు, చేతితో చంపలేరు ఎవరు, ఏ జీవిని చంపినా. అలాగే జీవహింస చేశారు. అంటే మీరు ఏమైనా వెళ్తారా? అంటే ఏమంటారు, చర్చికి వెళ్తారా? నేను వెళ్ళాను సార్, చర్చి కాదు, ఎవరన్నా బైబిల్ చదివిన వాళ్ళు పాస్టర్లు కానీ మైకులో చెప్తే విన్నాను. కనుక తప్పదు, హింసకి హింసే. కత్తితో ఏ జీవిని చంపినా ఎవరిని చంపినా ప్రకృతి మళ్ళీ అదే ఇస్తుంది. మరి అదే జరుగుతుంది. ఇప్పుడు జీసస్ మాస్టర్ కూడా ఖచ్చితంగా చెప్పాడు హింస చేయొద్దని చెప్పాడు. ఆయన కూడా కరుణామయుడు, గొర్రెపిల్లని ఎత్తుకున్నాడు. మరి ఆయన చెప్పిన మాట కరుణ కలిగి ఉండమని చెప్పేసి దాని అర్థం. అంటే గొర్రెపిల్లని ఎత్తుకున్నారంటే చెప్తా, నేను కూడా చూశాను చాలా క్యాలెండర్ మీద అక్కడ. దాని అర్థం కొండంత కరుణ కలిగి ఉండమని, ఏ జీవిని చంపొద్దని, జీవిని ప్రేమించమని దాని అర్థం. చెప్పారు. అసలు సత్యమైతే అదే అంటారు కదా. మరి వాళ్ళందరూ కరుణామయులు. మరి బుద్ధుడు అహింసకి అహింస పరమో ధర్మ, మరి కృష్ణుడు భగవద్గీతలో అహింస పరమో ధర్మం. ఎవరికి అర్థం అవ్వాల? కృష్ణుడిని చెప్పిన మాటలో భక్తులకు అర్థం అవ్వాలి, యేసుప్రభు భక్తులకు యేసుప్రభు చెప్పిన మాట అర్థం అవ్వాలి. అందుకే పిరమిడ్ సొసైటీ స్థాపించబడిందని పత్రిసారు నొక్కి ఒక్కాడిని చెప్పారు. నాకు అదే నచ్చింది పత్రిసారిది. కేవలం పిరమిడ్ సొసైటీ స్థాపించబడింది ధ్యాన ప్రచారం కోసం కాదు, కేవలం ఈ భూమండలం శాకాహార భూమండలం చేయటం కోసమే. నరక భూలోకం అయిపోయిన ఈ భూలోకాన్ని, శోకగ్రస్తమైన భూలోకాన్ని భూమాత ముద్దు బిడ్డలుగా మనందరి బాధ్యత, అంటే పత్రిసారి బాధ్యత, మనందరి బాధ్యత అని భూమాత ముద్దు బిడ్డలు అన్నారు పత్రిసారి. అంటే పిరమిడ్ సొసైటీ ఏకైక లక్ష్యం శాకాహార భూలోకమే. ధ్యాన ప్రచారం అనేది బోర్డైన సొసైటీలు ఉన్నాయి ఈ భూమి మీద. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి, ధ్యాన ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇక పిరమిడ్లు అంటారా, నేను గుజరాత్ స్టేట్లో 10 సంవత్సరాల క్రితం ఉన్నా. ప్రతిసారి కన్నా 35 సంవత్సరాల క్రితం ముందే అక్కడ పిరమిడ్ హౌస్లు కట్టాను. నేను ఆశ్చర్యపోయా. పిరమిడ్ కట్టి దాంట్లో చక్కగా ఉంటున్నారు. అక్కడ జితిన్ భట్ గారని, జితిన్ భట్ ప్రతిసారి కన్నా ముందే అక్కడ పుస్తకంగా రాశారు. పిరమిడ్ మీద రీసెర్చ్ చేసి ఒక పెద్ద బుక్ రాశారు ఆయన, పిరమిడ్ జితిన్ భట్. ఆయన ఎన్నో పరిశోధనలు చేసి పిరమిడ్లు ప్రతిసారి కన్నా ముందే గుజరాత్ స్టేట్లో నిర్మించబడి ఉన్నాయి. మన సృష్టిలో బుక్ పిరమిడ్ మీద ఒకటి. కనుక ప్రతిసారి కానీ ముందే పిరమిడ్లు ఉన్నాయి, ప్రతిసారి కానీ ముందే ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎంత విస్తృతంగా ధ్యాన ప్రచారం ఇంటిండా తీసుకుని ప్రతిసారి. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే కేవలం పిరమిడ్ సొసైటీ స్థాపించింది శాకాహార ప్రచారం కోసమే. ముఖ్యం అక్కడించారు. పిరమిడ్లు అనేది ఇప్పుడు కూడా ఇంటిండా పిరమిడ్, ఊరూరా పిరమిడ్లు మనం అందరం ఎవరు తెలిసిన వాళ్ళు పెట్టేస్తున్నాం. అది కానీ కేవలం శాకాహారం కోసమే పిరమిడ్ సొసైటీ స్థాపించబడింది. ఆ పరలోకాల్లో, భూలోకాన్ని, యహలోకంలో దిగి వచ్చింది పిరమిడ్ మాస్టర్లు. దేనికోసం వచ్చారంటే కేవలం శాకాహార భూలోకం చేయటం కోసం వచ్చారు. ధ్యానం చేయడానికి, ధ్యాన ప్రచారం చేయడానికి, పిరమిడ్లు కట్టడానికి కాదు. అది ఎలాగో ధ్యానం చేస్తాము, ధ్యాన ప్రచారం చేస్తాము, పిరమిడ్లు కడుతున్నాం, అది జరిగింది. కానీ ఈ భూలోకం శాకాహార భూమండలం కావాలి, నరక భూలోకాన్ని స్వర్గ భూలోకం చేయాలి. అందుకు పిరమిడ్ సొసైటీ స్థాపించబడిందని పత్రిసారు బాడీ వేకేట్ చేసే వరకు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఆయన దానికోసమే పుట్టాను. నేను పుట్టిన పని ఇది చేయకపోతే వృధా అన్నారు పత్రిసార్. నేను బతికుండా కూడా వృధా అన్నారు పత్రిసార్ ఒకప్పుడు. భూలోకంలో హింస ఉంటే నేను చూస్తూ ఉండటం కూడా వృధా బతకడం అన్నారు. ఆయన ఆఖరి శ్వాస వరకు అహింసని విశ్వవ్యాప్తం చేశారు. అలాగే నా జన్మ కారణం కూడా నేను ధ్యానం ద్వారా తెలుసుకుని, నా గత జన్మలు తెలుసుకుని, నేను సేవ చేస్తూ మెల్లిమెల్లిగా వెళ్ళే కొద్దీ నాకు ఆ ప్రకృతి మాత, భగవంతుడు, గురువు నుంచి ఇచ్చే సందేశం అహింస కోసం వచ్చాను తెలుసుకుని. ఇదంతా చక్కగా చేస్తున్నారు, బాగుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ వాళ్ళు చేసే విధానాలలో, పుస్తకాలలో కూడా మాంసాహారం తినాలి, తర్వాత అంగన్వాడీ సెంటర్లో కానీ ఎక్కిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి మార్పులు అని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మార్పులు వచ్చినాయి, ఇంకా మన తెలంగాణలో, ఆంధ్ర మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దానికి ఏమైనా ఉందా? పొలిటికల్గా ఏమైనా కలిసేది ఉందా? అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయంటారా? దానికి ఏంటంటారా? అయితే నేను ఆ స్కూల్కి చెప్తున్నాను,
మాస్టర్స్కి హెడ్ మాస్టర్కి ఇది గుడ్డు పెట్టకూడదండి, ఇది మంచిది కదని చెప్పాను. మీరు అన్నప్పుడు పైనుంచి మా అధికారులు కొన్ని చోట్ల తెలంగాణలో కొంచెం ఇది సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది. అలాంటప్పుడు అంటే మీరేమో తినొద్దని చెప్తుంటారు, వాళ్ళ హెడ్ వాళ్ళకేమో జాబ్ ప్రొఫైల్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన అఫీషియల్స్ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ప్రాబ్లం అవుతుంది కదా, దాన్ని ఎట్లా అంటారు? కొన్ని చోట్ల తెలంగాణలో మన పిల్లల మాస్టర్స్ వెళ్ళి కొన్ని స్కూల్లో ధ్యానం నేర్పిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ గారు ఆ పైన లెటర్ పెట్టి మరి తప్పని చెప్తున్నారు, మీరు ఏం చెప్పమంటారు పర్మిషన్ తీసుకుంటే కొన్ని స్కూల్లో గుడ్డు బదులు వేరుశనగ గుండు, కుండ, అరటి పండు పిల్లలకి మంచిదని పోషకాలు ఉన్నాయని వాళ్ళు మాస్టర్లు తెలుసు. పైనుంచి పర్మిషన్ వచ్చి కొన్ని స్కూల్లో తీసారు. నేను అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ బుక్లో ఇప్పుడు ధ్యానం జగత్తు అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో వేసాను. నిన్న కూడా నేను ప్రకృతి వ్యాలీలో నిన్న రాయపతి జగత్ గారు చెప్తాను, అది చదివాను సార్. నేను అదే స్కూల్ హెడ్ మాస్టర్కి వెళ్ళి చెప్పాను, ఇలా జరిగినాయి సార్, మీరు కూడా నాకు ఇష్టమైతే పెట్టండి లెటర్, ప్రభుత్వం నుంచి వస్తే మీరు మార్చండి, కానీ ఇది మంచిది కాదు సైన్స్ పరంగా కూడా అని చెప్పడం జరిగింది. నా ముందు ప్రయత్నం చేస్తున్నా. అదే నిన్న సార్ మాట్లాడుతూ రాయపతి జగత్ గారు ఒక అంగన్వాడీ మాస్టర్ ఎటు తినకూడదు మేము పెట్టము చెప్పేసి వాళ్ళు లోకల్ అఫీషియల్స్ అడ్డుపడితే ఆమె కలెక్టర్ దగ్గర కూడా పోరాడి ఆ గుడ్డు లేకుండా చేసిందని చెప్పేసి కూడా నిన్న సార్ చెప్పాను. చాలా హ్యాపీ అనిపించింది. అయితే మీరు చివరిగా ప్రేక్షకులకి ఇచ్చే సందేశం ఏంటి? ఈ క్వశ్చన్తో మనం మిగతా ఇంటర్వ్యూ ఏమంటారు ఫైనల్గా? నేను చెప్పేది ఏంటంటే మన విశ్వ ప్రణాళికలు ప్రతిసారి చెప్పారు, ఈ స్టెప్ తర్వాత అది ఎలా కనబడి చీకట్లో వెళ్తున్నాం, ఇంకా లైట్ వేస్తాం ఇంతవరకు కనబడుతుంది కాంతి, తర్వాత ఇంకో 4 అడుగులు వేస్తే ముందుకు లైట్ వేస్తే కనబడింది, ఇక్కడి నుంచి అంత దూరం కనబడదు. అలాగే నా ప్రణాళిక పైన గురువుల నుంచి నాకు ఎప్పుడు సూచనలు, ఆ సప్త రుచుల నుంచి, గురువుల నుంచి, ఆ పరలోకాల నుంచి, నేచర్ నుంచి, భగవంతుని నాకు సందేశాలు తీసుకుని నేను ముందుకు వెళ్తున్నాను, నన్ను ముందుకు నడిపిస్తున్నారు. పైన గురువులు కానీ నాకు ఎప్పుడు మనతో ఎలా మనం మాట్లాడుకుంటామో నన్ను నిరంతరం గురువులు వాళ్ళు సూచనలు సందేశాలు ఇస్తూ ఉంటారు నిరంతరం ప్రతిక్షణం. అంటే అది కనిపించేది కదా, కంటికి మీరు చూపించమంటే నాకు ఆ జన్మ గాంధీజీ అని మీ కంటికి నేను చూపించలేదు, అంతే కదా, అది నా వరకు నా 3 నేత్రం నా జన్మ నాకే తెలుసు. అలాగే పైన గురువులు మీకు నేను చూపించమన్నా నేను చూపించలేదు, దానికి త్రినేత్రం కావాలి, ఆ టెలిపతి కావాలి, గురువుల యొక్క సందేశం తీసుకునే శక్తి కావాలి మనకి. ఆ గురువుల ప్రకారమే విశ్వ ప్రణాళిక ప్రకారమే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. అర్హత అనేది ఉండాలి, ఉంటేనే బాగా తపశక్తి కావాలి, తిని ఫలం కావాలి, అర్హత కావాలి. ఒక కలెక్టర్ కావాలంటే బాగా చదవాలి, ఐఏఎస్ అయితే కలెక్టర్ ఉంటుంది, అర్హత ఉంటుంది. అలాగే మరి ఈ మహాత్ముడిని ఆ ప్రకృతి మాత భగవంతుడు గురువులు ఎంచుకున్నారు, నేను ఎంచుకున్నాను ఈ పని చేయడానికి. ఈ భూమండలం అహింస భూమండలం అయ్యేంత వరకు ఈ చర్మశిక్షులతో ఈ శరీరంతో శాకాహార భూలోకం చూసి అప్పుడు కూడా నాకు ఇష్టపూర్వంగా అయితే భూమండలం విడిచి వెళ్తాను. అయితే నాకు ఒక కోరిక ఉంది, మహాత్ముడు అనే పేర్లను భారతదేశం స్వతంత్రం ఇచ్చిన మహాత్ముడిగా ఈ భారతదేశాన్ని ఒక ప్రధానమంత్రిగా నాకు చిన్న కోరిక ఉంది, అది పరిపాలించాలి నా కోరిక. ఆ కోరిక ప్రకృతి మాత తీరుస్తుంది, తప్పకుండా అవుతా ఉంటుంది. ఈ భారతదేశమే కాదు సమస్త భూమండలం మొత్తం ఒక అహింస భూలోకం, ధర్మ సంస్థాపన చేసి చక్కగా సత్యమయ విజయితే ఒక అద్భుతంగా పరిపాలించాలి. నాకు ఒక లోపల నాకు కోరిక కలిగి రామరాజ్యం రావాలంట. రామరాజ్యం అని మీరు అనుకోండి, ఏ రాజ్యం మరి రామరాజ్యం అంటే మిగతా వాళ్ళకి క్రిస్టియన్స్కి మళ్ళీ అదొక విరోధం అవుతుంది. అదే రామరాజ్యం అంటే ఏం లేదు, శాంతియుతంగా ఉండి అందరూ సుఖంగా ఆనందంగా ఉండే రాజ్యం అని, అంతేగాని వేరే. ఆల్రెడీ 10 సార్లు పిరమిడ్ పార్టీ పెట్టడం జరిగింది, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. నేను 2 సార్లు పిరమిడ్ పార్టీకి నిలబడ్డాను ఎమ్మెల్యేగా, మా కరణ నియోజకవర్గం 2 సార్లు నిలబడ్డాను పిరమిడ్ పార్టీ 2 సార్లు. మీరు రాజకీయ గురించి అడిగారు, 10 సార్లు నాకు చెప్పరా నిలబడమని. నాకు అందరూ నిలబడుతున్నారు కదా, ఇది లోపల అనిపించి మాకు ఒక ధ్యానులతో శ్రావతి మేడంతో వాళ్ళతో మా ట్రస్టీ ఉంది సంప్రదించి మేము ఇంటింటే కరపత్రాలు పెంచి ఎవరిని ఓటు అడగకుండా మంచి వాళ్ళకి వేయండి శాకాహారులు కింద చెప్పి ఒక అద్భుతమైన ఆ రాజ్యం కోసం భూమండలం శాకాహార భూలోకం ధర్మ సంస్థాపన కోసం ప్రతిసారికి ఆ గురువుల నుంచి సందేశం అందిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి ఆల్రెడీ మన నరేంద్ర మోడీ గారు శాకాహారం ప్రతిసారి కళ నరేంద్ర మోడీ గారి ద్వారా యోగా డే వచ్చింది, యోగా ప్రపంచానికి అందింది. ఆయన కూడా యోగీశ్వరుడే నరేంద్ర మోడీ పార్లమెంట్లో కూడా రాష్ట్రపతి గారు కూడా శాకాహారమే మరి చేశారు. మరి ఇలా జరుగుతుంది.
మరి గ్రాడ్యువల్ మార్పు అయితే వస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారు, వీళ్ళందరూ మంది ముఖ్యమంత్రులు, జరుగుతుంది. సత్యయుగంలోకి వచ్చేసి వెళ్తున్నాం మెల్లమెల్లగా. తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఈ భూమి మీద పత్రిసారు నొక్కి ఒక్కడి చెప్పారు, ఇక భూమి మీద శాకాహారులు మాత్రం భూమి మీద ఉంటారు. అంటే దేశాన్ని పరిపాలించే నాయకులు శాకాహారి ధ్యానం చేసే వాళ్ళే ఉండాలా తప్పనిసరిగా. మరి తప్పకుండా మరి సోక్రటీస్ చెప్పాడు, మరి పరిపాలించేవాళ్ళు పాలకులు మంచివాళ్ళు కదా, రాజు మంచివాడు కాబట్టి దేశం బాగోదు. అంటే యథా రాజా తదా ప్రజ, తదా ప్రజ యథా ప్రజ తదా రాజా అంటారు. రామరాజ్యం అన్నారు, రామరాజ్యం అంటే రాముడు మంచివాడు కాబట్టి రాజ్యం వెళ్ళగల అర్హత ఉంది. అలాంటి రాజు బాగుండాలి, శాకాహారం ఉండాలి, ధ్యానం చేసి ఆత్మజ్ఞానిగా చక్కగా దేశాన్ని పరిపాలిస్తారు. అదే ప్రతిసారి కోరుకునేది, అదే పైన గురువుల యొక్క పరమ గురువుల యొక్క సంకల్పం. అది ఎప్పుడో ఒక రోజు ఆ సంకల్పం నెరవేరిపోతుంది, అది తప్పకుండా. ఇంకోటి మీరు ఫ్రీడమ్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పారు. మరి ఫ్రీడమ్ పార్టీ ఇండియా గురించి బయట ప్రచారం కానీ సభ్యత్వం కానీ అలాంటివి అని తీసుకుంటారు. అంటే నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. అంటే దానికనగా మీ దగ్గర ఉన్న కార్యాచరణ మీ దగ్గర ఏమైనా ఉందా? ఇంకా ఎటువంటి కార్యాచరణ ఉందంటారు? అది ఏ కార్యాచరణ లేదు, లేదు. పత్రిసారి చెప్పారు, చీకట్లో వెళ్ళినప్పుడు టార్చ్ లైట్ వేసుకుంటే 4 అడుగులు వరకు కనబడింది, మళ్ళీ 4 అడుగులు అయిన తర్వాత మళ్ళీ టార్చ్ లైట్ వేసి ఇంకా 4 అడుగులు కనబడింది. అలాగే పైన గురువులు నేను అనేది ఏంటంటే ఈ 4 అడుగుల్లోని ఈ లోపు మనం చేసేది ఏంటి అంటే సభ్యత్వం తీసుకోవటం కానీ, పార్టీ ఒకటి ఉంది ప్రచారం చేయాలి. మనం మీ పార్టీ ఉందని ప్రజల్లో తెలియాలి కదా, అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తాం. తప్పకుండా జరగాల్సినప్పుడు తప్పకుండా జరుగుతుంది. మనమేమి ఇది మన సొంత నిర్ణయాలు కాదు, విశ్వ ప్రణాళిక కాబట్టి ఆ విశ్వ ప్రణాళిక ప్రకారమే కరెక్ట్గా జరుగుతుంది. గురువులు ఎప్పుడు దాన్ని నడిపిస్తూ ఉంటారు, మనం అంత దాన్ని తొందరపడాల్సిన అవసరం లేదు. ఏ నిమిషాన్ని ఏమి జరగాలో గురువులు తెలుసు, ఆ విశ్వ ప్రణాళిక ప్రకారం తప్పకుండా జరుగుద్ది. అది మనం అందరం ఆశిద్దాం. మరి ఏఎంసీ ఛానల్ వారికి, మరి ఏఎంసీ ప్రేక్షకులకి వంటిమిల్లి ఏఎంసీ అహింసా మెడిటేషన్ ఛానల్ స్థాపించబడింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ భూమండలం శాకాహార భూమండలం కావాలి. ఆల్రెడీ పత్రిసారి పిఎంసీ ఛానల్, శాటిలైట్ ఛానల్ పెట్టారు. అది కూడా శాకాహార భూలోకం కోసమే, ధ్యాన ప్రచారం కోసమే, విశ్వ కళ్యాణం కోసం. అలాగే మేము ఏఎంసీ ఛానల్ని అహింసా మెడిటేషన్ ఛానల్ పెట్టాం. దీని యొక్క లక్ష్యం శాకాహార భూలోకం కోసం. ఇది అతి త్వరలో శాటిలైట్ ఛానల్ చేయాలని మా సంకల్పం. తప్పకుండా అవి తీరుతుంది. ఈ భూమండలం మొత్తం శాకాహార భూమండలం అవడం కోసం ఏఎంసీ ఛానల్, అహింసా మెడిటేషన్ ఛానల్, గాంధీజీ కన్న కళలు, పిరమిడ్ మాస్టర్ కన్న కళలు, బ్రహ్మర్షి పత్రిజీ బంగారు కళ నెరవేర్చడం కోసం మనందరూ కృషి చేద్దాం. ప్రతి పిరమిడ్ మాస్టరు శాకాహారాన్ని మరింత విస్తృతంగా ఈ భూమండలం మొత్తం విశ్వవ్యాప్తం చేయాలని ఈ అహింసా మెడిటేషన్ ఛానల్ ద్వారా అందరినీ మేము కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన ఏఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ధ్యాన అనుభవాలు మాకెంతో చాలా అంటే మా యూత్కి చాలా అంటే చాలా అట్రాక్ట్ చేసింది. మీ కథగా చెప్పాలంటే ఆ కాలపు గాంధీజీని మేము చూడలేదు, మీరు చెప్తున్నంతసేపు మాకు గాంధీజీయే కనపడ్డారు. అలాగే ఈ క్వశ్చన్స్ అడిగిన మీ పేరు నరసింహ పిరమిడ్ వారికి కూడా ఏఎంసీ ఛానల్ రుణపడి ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.